అందరికీ నమస్కారం. నా పేరు శిక్షావలి, కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని. కొన్ని సోషల్ మీడియాలో అంటే వాట్సాప్ గ్రూపుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కళ్యాణదుర్గం నియోజకవర్గానికి ఏం చేశారు, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు తలా రంగయ్య గారు కళ్యాణదుర్గానికి ఏం చేశారు అని ఎవరో ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ లేకపోతే ఎవరో అనేది వాళ్ళకి ఇంతవరకు నేను చూడలేదు. వాట్సాప్ గ్రూపుల్లో చూస్తూనే ఉన్నా రంగయ్య గారి గురించి అభివృద్ధి ఏం చేశారు, కళ్యాణదుర్గానికి ఏం చేశారు అనేసి గ్రూపుల్లో రావడం చూస్తూనే ఉన్నాను. గత వారంలో కానీ చూశాను. ఆ గ్రూపుల్లో అయితే మేధావులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు ఆ గ్రూప్లో. నేను గ్రూప్ పేరు అయితే చెప్పను, కానీ ఆ గ్రూప్లో వచ్చిన వెంటనే స్పందించాల్సిన బాధ్యత నాపై ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కళ్యాణదుర్గం నియోజకవర్గానికి ఏం చేశారు, పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు తలా రంగయ్య గారు ఏం చేశారు అనేది క్లుప్తంగా వివరిస్తాను. నియోజకవర్గానికి ఏం చేశారు, అభివృద్ధి కార్యక్రమాలు ఏమేమి చేశారు అనేది క్లుప్తంగా వివరిస్తాను. కానీ ఆ సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్లో పెట్టిన వాళ్ళ పేర్లు నేనైతే చెప్పను. ఎందుకంటే నా నోటి నుంచి చెప్తేగినా వాళ్ళు హీరోలు అవుతారు. వాళ్ళకెందుకు నేను హీరోలు చేయాలి, అవసరం లేదు. మా జగన్మోహన్ రెడ్డి గారికి హీరో చేసుకుందాం, మా రంగయ్య గారికి హీరో చేసుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. కానీ స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వివరించకపోతే మేము గతంలో అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా తక్కువగా వాడుకున్నాం. మేము ఏమైతే అభివృద్ధి కార్యక్రమాలు చేశామో, ఎక్కడెక్కడ ఏమేమి అభివృద్ధి చేశామనేది ఇట్లా భూతద్దంలో మేము చూపించలేకపోయినాం ఆ రోజుల్లో. కానీ ఇక్కడి నుంచి ఏమేమి అభివృద్ధి చేశాం, ఏమేం కార్యక్రమాలు చేశాం, ప్రజల కోసం ఏం చేస్తున్నాం అనేది భూతద్దంలో చూపిస్తాం. అదే భూతద్దం ఏంటంటే సోషల్ మీడియా వేదిక ద్వారానే చూపిస్తామని ఇక్కడి నుంచి మొదలెడుతున్నాం. మేము మా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, ప్రజల కోసం ఏ రకంగా పోరాడుతున్నారు, మా రంగయ్య గారు ఏ రకంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్తగా ఉండి ఏమేం చేస్తున్నారు, కార్యక్రమాలు ఏ రకంగా పోరాడుతున్నారు, ఎట్లా చేస్తున్నారు అనేది ఇక్కడ నుంచి క్లుప్తంగా వివరిస్తాం, భూతద్దంలో చూపిస్తాం. ఎందుకంటే గతంలో మేము సోషల్ మీడియాను వాడుకోలేకపోయాం, సోషల్ మీడియాలో వెనకబడ్డాం, అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేశామనేది చూపించలేకపోయినాం ప్రజానీకానికి, ప్రపంచానికి మేము. కానీ ఇక్కడ నుంచి చూపిస్తాం సోషల్ మీడియా అంటే ఏంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏంది అనేది ప్రతి ఒక్కటి చూపిస్తాం. అందుకోసమే ఈరోజు నేను ఈ డిజిటల్ మీడియా ద్వారానే ఈ ప్రపంచానికి, ఈ నియోజకవర్గ ప్రజానికానికి, మేధావులకు అందరికీ సంబంధించి ఆ పార్టీ తెలుగుదేశం పార్టీనో కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు గ్రూపుల్లో పెడుతున్నారు. ఏం చేశారు రంగయ్య 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 కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఏం చేశారనేది క్లుప్తంగా వివరించాల్సిన బాధ్యత నాది ఉంది, వివరిస్తాను కూడా. ఎందుకంటే వాళ్ళ పేర్లు నేను చెప్పను. సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపులో వాళ్ళు ఏమైతే పెట్టినారో వాళ్ళ పేర్లు అయితే చెప్పను. కానీ రంగయ్య గారు ఏమేమి చేశారనేది ఇది ఫస్ట్ ఎపిసోడ్ల వారీగా నేను వివరించుకుంటూ పోతాను. ఇది ఎపిసోడ్ 1. ఈరోజు నేను మాట్లాడేది ఎపిసోడ్ 1. కొన్నే నేను చెప్తాను సంక్షేమ ఆయన అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేశారు, రంగయ్య గారు ఏం చేశారనేది. ఎపిసోడ్ 2 మళ్ళీ చెప్తాను. ఎందుకంటే పెద్ద జంపుగా అయితే చాలా ఉంది ఆయన చేసిన కార్యక్రమాలు కళ్యాణదుర్గం నియోజకవర్గానికి. ఎక్కువ చెప్పుకుంటూ పోతే మళ్ళీ బోర్ కొడుతుంది మీకు. అందుకోసం ఎపిసోడ్ వారీగా నేనైతే నిర్ణయం తీసుకునేది ఏమంటే ఎపిసోడ్ వారీగా పెట్టుకుని పోదాం, మాట్లాడుకుని పోదాం, వివరిద్దాం అనుకున్నాను. ఫస్ట్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు అనంతపురం జిల్లాకు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఏం చేశాడు రంగయ్య గారు అనేది వివరిస్తా ఫస్ట్, మొట్టమొదటిది. ఎందుకంటే చరిత్రలో ఎవరు చేయలేరు ఆ పని, చరిత్రలో ఎవరూ చేయలేరు ఆ పని. ఏంది కిసాన్ రైల్. ఆ కిసాన్ రైల్ అనేది భారతదేశంలో అనంతపురం జిల్లాకు రెండో రైలు. అది భారతదేశంలో రెండో రైలు ఇచ్చినాడు కిసాన్ రైల్ అనంతపురం టు ఢిల్లీకి. ఎందుకోసం
ఈ అనంతపురం జిల్లాలో రైతులు బాగుండాలి, రైతులు పండించినటువంటి పంటని తీసుకొని ఉత్పత్తి కావాలి, ఢిల్లీ పంపాలి, అక్కడ రైతులు పోయి పండించిన పంట తీసుకొని ఢిల్లీలో అమ్ముకోవాలి, అక్కడ బాగా గిట్టుబాటు ధర వస్తుందనే ఉద్దేశంతోనే కిసాన్ రైలు అనేది తెచ్చారు అనంతపురానికి. 320 మెట్రిక్ టన్నుల ట్రైన్, 320 మెట్రిక్ టన్నులు కిసాన్ రైలు తెచ్చి చరిత్రలో నిలబడిపోయినారు రంగయ్య గారు. అది మొట్టమొదటిది, గుర్తుపెట్టుకోండి. బాగా నేను చెప్పేది వినండి. ఎవరైతే గ్రూపుల్లో పెడుతున్నారో ఆ కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఒకసారి వినండి. ఆ కార్యకర్తలైనా నాయకులైనా వినండి. నేను పేర్లు అయితే చెప్పను, వాళ్ళ పేర్లు. మొట్టమొదటిది ఏం చేశారు రంగయ్య అంటే, చరిత్రలో నిలబడిపోయే విధంగా భారతదేశంలో అతిపెద్ద రెండో ట్రైన్ వచ్చేసి అనంతపురం టు ఢిల్లీ పోవడానికి కిసాన్ రైల్ అని తెచ్చినాడు. ఎంత? 320 మెట్రిక్ టన్నుల ట్రైన్ రైతుల కోసం. అది కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కూడా రైతులు దాన్ని ఉపయోగించుకున్నారు ట్రైన్ ను. గుర్తుపెట్టుకోండి. ఇది మొదటిది. రెండోది ఏంది? రాయదుర్గం నుండి టుమ్కూరు వెళ్ళడానికి రైల్వే లైన్ పనులు జరుగుతున్నాయి. ఆయన కళ్యాణదుర్గానికి ఎంపీ, అనంతపురం జిల్లాకు ఎంపీగా ఉన్నప్పుడు మన తెచ్చిన ఎంత నిధులు తెచ్చినాడు రైల్వే శాఖ మంత్రి, కేంద్ర రైల్వే శాఖ మంత్రితో మాట్లాడి. తెలుసా అది? పోనీ మీకు రాయదుర్గం నుంచి టుమ్కూరు వెళ్ళడానికి పనులు జరుగుతున్నాయి. దానికి నిధులు ఎంత తెచ్చారు రంగయ్య గారు తెలుసా మీకు? ఎంత తెచ్చారు? 250 కోట్ల రూపాయలు. ఎంత? 250 కోట్ల రూపాయలు తెచ్చాడు. గుర్తుపెట్టుకోండి. ఏం చేశారు రంగయ్య గారు అంటున్నారు కదా, ఇప్పుడు చెప్తున్నా వినండి అంత నీట్గా. రాయదుర్గం నుంచి టుమ్కూరు వెళ్ళడానికి రైల్వే పనులు జరుగుతున్న దానికి ఎంత తెచ్చారు తెలుసా? కేంద్ర రైల్వే శాఖ మంత్రితో మాట్లాడి 250 కోట్ల రూపాయలు ఇచ్చారు. నిధులు తీసుకొచ్చిన చరిత్ర రంగయ్య గారిది. రెండోది ఇది. మూడోది చెప్తా ఇంకోటి. శ్రీరామ్ రెడ్డి వాటర్ ప్లాంట్, శ్రీరామ్ రెడ్డి నీళ్ల పథకం ఉంది కళ్యాణదుర్గంలో. నియోజకవర్గానికి నీళ్లు, వాళ్ళు కార్మికులు ధర్నా చేస్తా ఉంటే, వాళ్ళకి జీతాలు లేక ధర్నా చేస్తా ఉంటే సొంత డబ్బులు రంగయ్య గారు, సొంత డబ్బులు 5 లక్షల రూపాయలు జీతాలు ఇచ్చినాడు రంగయ్య గారు వాళ్ళకు, శ్రీరామ్ రెడ్డి కార్మికులకు. అడగండి కాల్సింది. మూడోది ఇది. నాలుగోది చెప్తా. నాలుగోది ఏంది? నాలుగోది వచ్చేసి నియోజకవర్గానికి మొత్తం, కళ్యాణదుర్గం నియోజకవర్గానికి మొత్తం స్ట్రీట్ లైట్లు. నువ్వు పెట్టావు కదయ్యా పెద్ద మనిషి ఎవరు నువ్వు ఆ రోజు వాట్సాప్ గ్రూప్ లో, ఏమని రంగయ్య గారు ఏం చేశారని. నీ ఇంటి ముందరే లైట్ ఉందారా? లైట్ ఫోల్ ఒకసారి తలెత్తి చూడు. ఆ లైట్ వేయించిన రంగయ్య గారే. ఆ లైట్ వేయించింది నీ ఇంటి ముందు ఉండే లైట్ ఫోల్ ఉంది, ఒకసారి తలెత్తి చూడు. ఆ లైట్ వేయించింది ఎవరు తెలుసా? రంగయ్య గారే. ఎంత? మొత్తం నియోజకవర్గానికి 73,75,000 రూపాయలు అయింది నిధులు స్ట్రీట్ లైట్ల కోసం. ఎంత? 73,75,000 రూపాయలు స్ట్రీట్ లైట్ల కోసం. ఒకసారి చూడది, నీ ఇంటి ముందు లైట్ ఫోల్ ఉంది, ఒకసారి తలెత్తి చూడు. రంగయ్య గారు తెప్పించిన లైట్లే అది. ఎన్నోది ఇది? 4వ పాయింట్. ఐదోది ఏం తెలుసా? కళ్యాణదుర్గం నియోజకవర్గానికంతా బోర్లు వేయించారు. ఎన్ని బోర్లు? 70 బోర్లు వేపిస్తే 68 బోర్లు అయినాయి. 68 బోర్లు నీళ్లు పడినాయి. 68 బోర్లు నీళ్లు పడితే ఒక్కొక్క బోర్ వేయించడానికి ఎంత అవుతుంది? 68 బోర్లు వేయించినది కాక మళ్ళీ మోటార్లు కానీ బిగించినాడు రంగయ్య గారు. 70 బోర్లు వేపిస్తే 68 బోర్లకు నీళ్లు పడినాయి. నీళ్లు పడిండేది కాక, బోర్లు వేయించినది కాక మళ్ళీ మోటార్లు కూడా తెప్పించి వేయించినాడు రంగయ్య గారు. ఒక్కొక్క బోర్కు ఎంత అవుతుంది ఖర్చు సామాన్యం చెప్పండి మీరే. పోనీ 68 బోర్లు ఒక 4 లక్షలు వేసుకో బోరుకు. 4 లక్షలు నేను తక్కువ చెప్తున్నా, ఇంకా మోటార్లు అవన్నీ ఎస్టిమేషన్ చెప్పలే. 68 బోర్లు, నా ఒక్కొక్క బోర్కు వచ్చేసి 4 లక్షలు ఖర్చు అనుకో. ఎంత అవుతుంది? 68 × 4 2,72,000 రూపాయలు అవుతుంది. ఎంత? 2,72 లక్షల రూపాయలు అవుతుంది. 68 × 4 లక్షలు అనుకో. 4 లక్షల రూపాయలు ఈజ్వల్ టు ఎంత అవుతుంది? 2,72 లక్షల రూపాయలు అవుతుంది. ఇది ఎన్నోది? 5వ పాయింట్. బోర్లు. ఈ బోర్లు వేపించిన ఇదే ఉదాహరణ కావాలంటే మీకు చెప్తా. ఆర్డిటి హాస్పిటల్ దగ్గర రోడ్ పక్కనే ఒక బోర్ వేయించినారు రంగయ్య గారు.
ఉదాహరణ కళ్యాణ మున్సిపాలిటీలో చెప్తా, మున్సిపాలిటీలో చాలా వేయించినాడు, కానీ ఒకే ఉదాహరణ చెప్తా. ఈ బల్లార్ రోడ్లో ఒక బోర్ వేయించినారు రంగయ్య గారు. ఈడ ఈ హోండా షోరూమ్ కొద్దిగా ముందుకు వస్తే ఆపోజిట్ ఈ పక్క ఒక బోర్ వేయించినాడు. ఆ బోర్లో నీళ్లు పడినాయి. ఆ నీళ్ళ కలెక్షన్, బోర్ నీళ్ళ కలెక్షన్ ఎక్కడికి పోయింది తెలుసా? దేవరమ్మ కాలంలో ట్యాంక్, వాటర్ ట్యాంక్ ఉంది, వాటర్ ట్యాంక్ లో కలెక్షన్ పోయింది. అది మీకు సంబంధించి మొన్న వేయించినాడు. ఎవరు? మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి పార్టీ అధ్యక్షుడు, మున్సిపాలిటీ అధ్యక్షుడు వేయించినాడు. ఏటికి? ఆ బోర్లో కలెక్షన్ దేవరమ్మ కాలంలో ఉన్నటువంటి ట్యాంక్ లోకి నీళ్ళ కలెక్షన్ ఇచ్చినారు. ఎవరు? అది రంగయ్య గారు ఇచ్చిన బోరేయా? ఆ గ్రూపులు పెట్టిన పెద్ద మనిషి. నేను బాగా నీట్గా ఏం చేశారు అంటున్నాడు కదా. ఆ బోర్ కలెక్షన్ ఆడే దీంట్లో ఆడ దేవరమ్మ కాలంలో ఉండే వాటర్ ట్యాంక్ లోకి నీళ్ళ కలెక్షన్ ఇచ్చిన బోర్ కలెక్షన్ పోయి చూడు ఒకసారి కావాల్సిందే. ఆ పెట్రోల్ బంక్, ఆర్టీటీ హాస్పిటల్ గారు పెట్రోల్ బంక్ ఎదురుకి బోర్ కలెక్షన్ వేసేపోయి గుంతల్లో వేసి అట్లెట్స్ పెట్టినారు. పైప్ లైన్ కలెక్షన్ కోసం అట్లెట్స్ చూడు, అది కావాల్సింది. ఎన్నోది ఇది? 5వ పాయింట్. 6వది ఏంది? 6వది అభివృద్ధి అన్నారు కదా, ఏం చేశారు అనేది 6వది. ఇదే కళ్యాణదుర్గం నియోజకవర్గం, కళ్యాణదుర్గం మండలం, గల్డాపురం లేఅవుట్ సంబంధించినది. లేఅవుట్ లో క్రిస్టియన్ మైనార్టీలకు శ్మశాన వాటిక. గల్డాపురం లేఅవుట్ లో హిందూపురం రోడ్ లో గల్డాపురం లేఅవుట్ వస్తుంది. ఆ గల్డాపురం లేఅవుట్ సంబంధించినది లేఅవుట్ లోనే వస్తుంది. క్రిస్టియన్ మైనార్టీలకు 10 లక్షల రూపాయలు, శ్మశాన వాటికకు 10 లక్షల రూపాయలు ఇచ్చారు నిధులు. ఆ రోజు జాన్సన్ బాబు అన్న కానీ, చల్లా కిషోర్ అన్న కానీ, జోసఫ్ కిషోర్ అన్న కానీ క్రిస్టియన్ మైనార్టీస్ వచ్చి సన్మానం చేశారు. వాళ్ళు అడగని కాల్సింది పోయి. ఎందుకంటే మేము భూతద్దంలో చూపించలేకపోయినాం అభివృద్ధి ఏం చేశారనేది. క్రిస్టియన్ మైనార్టీలకు 10 లక్షల రూపాయలు ఇచ్చారు. మన జాన్సన్ బాబు అని ఉన్నాడు, అడగని ఒకసారి బి. లేదా చల్లా కిషోర్ అని ఉన్నాడు, లేదా జోసఫ్ కిషోర్ అని ఉన్నాడు, లేదా ఫాస్టర్ చార్లెస్ గారు ఉన్నారు. వాళ్ళు అడగని బి. రంగయ్య గారు ఏమిచ్చారు మీ క్రిస్టియన్ మైనార్టీల కంటే? శ్మశాన వాటికి 10 లక్షల రూపాయలు ఇచ్చారు. నెక్స్ట్ పాయింట్, న్యాయవాదులకు రంగయ్య గారు ఇచ్చినది. న్యాయవాదులకు అడ్వకేట్ కోసము భవనం కట్టించారు. ఎంతది? 15 లక్షల రూపాయలు. కళ్ళ ముందర చూడండి, కోర్ట్ బ్యాక్ సైడ్, కోర్ట్ వెనకల పక్కన న్యాయవాదుల కోసము భవనం కట్టించారు 15 లక్షల రూపాయల నిధులతోనే. అది కల్లారా కనబడుతుంది, చూడండి ఒకసారి కావాల్సింది. ఏం అభివృద్ధి చేశారు? అవి కానీ మళ్ళీ నేను సెల్ఫీలతో పాటు పెడతా పోయి. మీకు చెప్పినటువంటి ఆడికి సెల్ఫీ తీసుకుని చూపిస్తాను మీకు ఒక్కొక్కటి. నేను చెప్పిన పాయింట్లన్నీ గుర్తుపెట్టుకోండి. దానికి కానీ నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు ఇవి ఏమేమి చెప్పాను నేను, అవన్నీ సెల్ఫీలతో పెడతాను, నేను చూపిస్తాను. ఎందుకంటే మీరు పోయి చూసుకోలేదు, చూడడానికి ఇబ్బంది పడతారేమో, నేనే చూపిస్తాను మీకు అందరికి. మీరు ఏమేమి పెడుతున్నారో అవన్నీ, నేనేమేమి చెప్పాను అవన్నీ సెల్ఫీలు తీసుకుని నేనే ఫోటోలతో పాటు పెడతాను ఒకటి. నెక్స్ట్, న్యాయవాదులకు 15 లక్షలు ఇచ్చారు భవనం కోసం. నెక్స్ట్ పాయింట్, ముస్లిం మైనార్టీలకు కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పట్టణంలో ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి ఈద్గాకు 8 లక్షల రూపాయలు ఇచ్చారు. ఈద్గాకు 8 లక్షల రూపాయలు. ఆ వర్క్ కానీ మీ ఎవరు చేశారా? పార్టీ తెలుగుదేశం టౌన్ అధ్యక్షుడే చేశారు వర్క్ కానీ, నాకు తెలిసి బహుశా ఆ వర్క్ కానీ మీ టౌన్ పార్టీ అధ్యక్షుడే చేసినట్లున్న తెలుగుదేశం పార్టీకి సంబంధించి. ఆయన మైనార్టీకి సంబంధించి ముస్లిం మైనార్టీ ఈద్గాకు 8 లక్షలు. అందులో మళ్ళీ బోరగానే ఇప్పించారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు బోరుగానే ఇప్పించాను. దాంట్లో బోర్ ఒకటే, మళ్ళా ఆ మోటార్లు అయితే ఇప్పిలేదు, పాపం చెప్పకూడదు. అవి మోటార్లు అయితే ముస్లిం సంబంధించి స్పాన్సర్లు చేశారు, వాళ్ళు మైనార్టీలకు స్పాన్సర్లు చేశారు మోటార్. కానీ బోర్ ఇప్పించినది వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే దాంట్లో బోరుగానే ఇప్పించాం. రంగయ్య గారు 8 లక్షల నిధులు ఇచ్చారు ఈద్గాకు. నెక్స్ట్, ఇది ఇంకా యాదబ్బా పెద్దది, ఇది పెద్ద ప్రాజెక్ట్. ఇప్పుడు వర్క్ జరుగుతుంది అనుకుంటా బహుశా నాకు తెలిసి. బ్రహ్మసముద్రం కోసం, బ్రాహ్మణుల కోసం, అంటే ఇది కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో బ్రాహ్మణులు ఉన్నారు కదా, ఆ బ్రాహ్మణుల కోసము మొన్ననే తెలుగుదేశం పార్టీలోకి పోయినారు. ఆయన కానీ వర్క్ చేశారు. ఆయన స్వామి మాజీ కౌన్సిలర్, కోట వీధికి సంబంధించి మాజీ కౌన్సిలర్ తెలుగుదేశం పార్టీలోకి పోయినారు. ఆయన వర్క్ చేస్తుండే పాపం. రంగయ్య సార్ ఇచ్చిన బ్రాహ్మణులకు ఏమేమి బోర్లు వేపించారు, లైట్ల కోసము, లైట్ పోల్ల కోసము, అక్కడ ఉండేటువంటి టాయిలెట్ల కోసము, విద్యుత్ లైట్లు, విద్యుత్ స్తంభాలు, వైర్ కలెక్షన్లు అన్ని ఇచ్చి మొత్తం 20 లక్షలు ఇచ్చారు. నేను ఆడ ఉన్నప్పుడు ఈద్గాలు నేను ఉంటాను, ఈద్గాలు నేను మెంబర్ని ఆడ ఉంటూ వస్తుండే ఆయన పాపం స్వామి. ఏం స్వామి ఈడ అంటే, రంగయ్య సార్ వర్క్ ఇచ్చారబ్బా చేయాలా మాకు, మా శ్మశాన వాటికి ఇచ్చినాడు రంగయ్య సార్ 20 లక్షలు వర్క్ ఇచ్చినాడు అని. అది కనుక్కొని స్వామి మాజీ కౌన్సిలరే కోర్టులో బ్రాహ్మణులకి ఇచ్చిండేది.
బ్రాహ్మణులు కానీ పాపము కళ్యాణదుర్గం ఇన్ఛార్జ్గా వచ్చినప్పుడు రంగయ్య సార్ ఇన్ఛార్జ్గా వచ్చినప్పుడు బ్రాహ్మణులందరూ పిలిపించి వాళ్ళు సన్మానం కానీ చేశారు. మీరు 20 లక్షలు ఇచ్చారు, మాకు అభివృద్ధి చేశారు మా శ్మశాన వాటికకు అనేసి. అడిగాని కావాల్సింది అది కానీ బియ్యాడు. నెక్స్ట్ ఇంకా వాటర్ ప్లాంట్ యాడ పిటిఆర్పల్లి తాండాలో వాటర్ ప్లాంట్ ఇచ్చారు. వాటర్ ప్లాంట్ ఇప్పటికీ ఉంది, బహుశా తాగుతూ ఉంటారు పాపం పిటిఆర్పల్లిలో. ఆ గ్రామంలో వెళ్ళి చూడండి, 5 లక్షల రూపాయలు ఇచ్చారు వాటర్ ప్లాంట్ కోసం. 5 లక్షలు ఇచ్చారు పిటిఆర్పల్లి తాండాకు సంబంధించి. ఎవరు? రంగయ్య గారు ఇచ్చిండేదే మళ్ళీ అది. దాంట్లో ఇప్పుడు ఎవరైనా ఏమైనా అధికారం వచ్చింది కాబట్టి అది ఎవరైనా వేరే వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఏం తెలియదు కానీ, కూటమి ప్రభుత్వం సంబంధించి ఎవరైనా మెయింటైన్ చేస్తున్నారు ఏం తెలియదు కానీ, రంగయ్య గారు ఏదైతే పిటిఆర్పల్లి తాండాలో వాటర్ ప్లాంట్ ఇచ్చింది రంగయ్య సార్ గారి 5 లక్షల రూపాయలు. నెక్స్ట్ ఇది పెద్ద ప్రాజెక్ట్. అంటే ఏంది? యాటకల్ నుండి కన్నేపల్లికు తార్ రోడ్డు, యాటకల్ నుంచి కన్నేపల్లికి తార్ రోడ్ నిర్మాణం కోసం ఎంపీ గారు ఇచ్చినది. ఎవరు ఎంపీగా ఉన్నప్పుడు రంగయ్య గారు ఇచ్చినది ఎంత? 13 కోట్ల రూపాయలు. చూడండి, అది కానీ కావాల్సింటే నేను సెల్ఫీ పెడతాను లేదు నాడు. ఇవి కానీ సెల్ఫీ ఫోటోలు అన్ని పెడతాను నేను కానీ ఒక రోజు. అంటే ఒక్కొక్క పాయింట్ తీసుకుంటూ ఒక్కొక్క రోజు పెడతాం. ఇదే ఎపిసోడ్ ఇక్కడ నుంచి. ఎందుకంటే నేను కానీ భూతద్దంలో చూపించాలి కదా, ఏం చేశారు రంగయ్య గారు ఏం చేశారు అని భూతద్దంలో చూపించాల. నేను కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి 5 ఏళ్ళు పనిచేశా. ఎక్కడెక్కడ ఏమేమి అభివృద్ధి చేశారు, రంగయ్య గారు ఏం చేశారు, కళ్యాణదుర్గానికి ఏమేమి చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి చేశారు అని అన్ని చూశాను నేను. మళ్ళీ అనుకో స్క్రిప్ట్ రాసుకొచ్చినాడు శిక్షానికి. స్క్రిప్ట్ కాదు, నాకు అన్ని డైరీలు ఉన్నాయి. ఈ డైరీలు నిండా అవే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో పిటిఆర్పై యాటకల్ అయిపోయింది. యాటకల్ నుంచి కన్నేపల్లి 13 కోట్ల రూపాయలు. నెక్స్ట్ కన్నేపల్లి నుండి బ్రహ్మసముద్రానికి బ్రిడ్జ్ వేయించినారు. బ్రిడ్జ్ నిర్మాణం నాకు తెలిసి కేవీఎన్ఆర్ అనుకుంటా కాంట్రాక్టర్, దానికి వాళ్ళ పేరు మీద వర్క్ ఆర్డర్ అనుకుంటా. యాదది కన్నేపల్లి నుండి భూపసముద్రానికి బ్రిడ్జ్. ఎవరు? అది కేవీఎన్ఆర్ వాళ్ళే వర్క్ ఆర్డర్, అది వచ్చిన వాళ్ళ పేరు మీద. అది ఎంత? 30 కోట్ల రూపాయలు. ఎవరు? ఇది రంగయ్య గారు చేసిండేది. రంగయ్య గారి నిధులే, రంగయ్య గారికి ఇచ్చిండేది కళ్యాణదుర్గానికి. దీనికి కన్నేపల్లి నుండి భూపసముద్రానికి బ్రిడ్జ్ నిర్మాణానికి 30 కోట్ల రూపాయలు. అది కనపడదని చూడండి, కావాల్సింది. ఆడగానే ఒక సెల్ఫీ పెడతాం లేదు. ఇప్పుడు వర్కులు జరుగుతున్నాయి, చూడండి ఇది ఎవరు చేస్తున్నారని. నెక్స్ట్ ఇంకోటి చిన్నపిల్లల కోసం చూడు ఎంత బాగా ఆలోచించారు రంగయ్య గారు. చిన్నపిల్లల కోసం ఏంది? బాలబీమా పాలసీ కోసం రంగయ్య గారు సొంత నిధులు. బాలబీమా పాలసీ కోసం రంగయ్య గారి సొంత నిధులు ఇచ్చినా చూడండి, 5 లక్షల రూపాయలు. చిన్నారులు ఎందుకు? ప్రజెంట్ ఆలోచించడం కాదు, ఫ్యూచర్ది, పిల్లల కోసం పిల్లల భవిష్యత్తు ఆలోచించి బాలబీమా పాలసీ అనేసి చేపించి 5 లక్షల రూపాయలు సొంతంగా రంగయ్య గారు పిల్లల భవిష్యత్తు ఆలోచించినాడు రంగయ్య గారు. ప్రస్తుతానికి మన ఎందుకు పని జరుగుతుంది అనేసి ఆలోచించలే, భవిష్యత్తు ఆలోచించినాడు. బాలబీమా చిన్నారుల కోసం, చిన్న పిల్లల కోసం బాలబీమా కోసం 5 లక్షల రూపాయలు సొంత నిధులు. నెక్స్ట్ ఇంకోటి తీటికల్లో వాటర్ ప్లాంట్ ఉంది. బ్రహ్మసముద్రం మండలం తీటికల్. అది మా సర్పంచ్ ఏం చేశారంటే మళ్ళీ ఎవరికో కూటమి ప్రభుత్వం ఉన్న వాళ్ళకి చేసుకొని ఇచ్చినారంట వాటర్ ప్లాంట్. అది ఉంటే తీటికల్లో 5 లక్షల రూపాయలకి ఇచ్చినది రంగయ్య గారు. వాటర్ ప్లాంట్ ఇప్పటికీ ఉందాడా తీటికల్లో? ఇప్పటికీ జరుగుతాయి, ఇప్పటికీ రన్నింగ్ లో ఉంది. ఈ కూటమి ప్రభుత్వం సంబంధించిన నాయకులు ఎవరు మెయింటైన్ చేస్తున్నారు దానికని. అది నాకు తెలిసినది నేను చెప్తున్నా, నా దృష్టికి వచ్చింది, కనుక్కొని విచారించుకున్నాను కాబట్టి కనుక్కొని అడగాను. తీటికల్లో వేసి వాటర్ ప్లాంట్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు, ఎవరు ఇచ్చినారు, ఎవరు హయాంలో ఇచ్చినారు, ఎవరు కట్టించినారు వాటర్ ప్లాంట్. తీటికల్ సంబంధించిన వాటర్ ప్లాంట్ రంగయ్య గారి తాగడానికి వాటర్ ప్లాంట్ రంగయ్య గారు 5 లక్షలు ఇచ్చినారు. ఇప్పటికీ ప్రస్తుతం జరుగుతా రన్నింగ్ లో ఉంది అది. ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం సంబంధించినదే మెయింటైన్ చేస్తున్నా దానికి కానీ కొద్దిగా విచారించుకోండి. ఆడగానే ఒక రోజు సెల్ఫీ పెడతాను దానికి కానీ, నేను తీటికల్లు పోయగానే పెడతాను సెల్ఫీ. నెక్స్ట్ కుందిర్పి మండలం అల్లాపురానికి 10 లక్షల రూపాయలు ఇచ్చినాను. అల్లాపురం కమ్దూరు మల్లేశ్వర స్వామి దేవాలయం ఉందా, కమ్దూరులో మల్లేశ్వర స్వామి దేవాలయానికి 27 లక్షలు ఇచ్చినారు రంగయ్య గారే. మళ్ళా ఎవరిచ్చినారు? రంగయ్య గారే 27 లక్షలు ఇచ్చినారు దేవాలయానికి, కమ్దూరులో మల్లేశ్వర స్వామి దేవాలయానికి. నెక్స్ట్ కొత్తమిద్దల కమ్దూరు మనం కొత్తమిద్దలకు సంబంధించి ఆంజనేయ స్వామి దేవాలయానికి 10 లక్షలు. కొత్తమిద్దల ఆంజనేయ స్వామి దేవాలయానికి 10 లక్షలు ఇచ్చినారు. ఏమంటే రంగయ్య గారు ఇచ్చినదే. మళ్ళా ఏం చేశారు రంగయ్య గారు ఏం చేశారు? ఎంపీగా కళ్యాణదుర్గానికి ఏమి ఒరిగి పెట్టారు అని రాశారు. అదే నేను చెప్తా గ్రూప్ లో. అదో ఒరిగి పెట్టింది ఇదే రంగయ్య గారు కళ్యాణదుర్గం నియోజకవర్గానికి.
ఒరిగి పెట్టింది ఏం దెబ్బ అంటే కళ్యాణదుర్గం ఇవే చదువు ఒక్కొక్కరు చెప్పుకుంటూ వస్తున్నా. కొత్తమిద్దల ఆంజనేయ స్వామి దేవాలయానికి 10 లక్షలు ఇచ్చినారు రంగయ్య గారు. ఆ కొత్తమిద్దల గ్రామానికి సంబంధించి ఎవరంటే కనుక్కోండి మీ వాళ్ళకి. నెక్స్ట్ కదిరిదేవరపల్లిలో వాటర్ ప్లాంట్ 5 లక్షలు ఎవరు రంగయ్య గారు ఇచ్చిండేది. కదిరిదేవరపల్లి ఇదే పెద్దగా దూరం ఏం లేదే, కళ్యాణ మన యాది రాయదుర్గం నుంచి కదిరిదేవరపల్లి ట్రైన్ పోతుంది కదా, ట్రైన్ లోపు ఎక్కిపోయినాక దిగుతారు రైల్వే స్టేషన్. ఏమైనా చూడాలనుకుంటే వాటర్ ప్లాంట్ ఉందా లేదా అని ట్రైన్ వస్తారు, ట్రైన్ ఎక్కినా చాలు పోతారు అటు కదిరిదేవరపల్లి రైల్వే స్టేషన్ దిగుతారు, అట్లే పోతారు గ్రామంలో పోయి చూసి వస్తారు. మీరు చూసిరండి 5 లక్షల రూపాయలు వాటర్ ప్లాంట్ ఇప్పటికీ ఉంది ఆడ కదిరిదేవరపల్లిలో. నెక్స్ట్ ఇంకోటి మల్లేశ్వర స్వామి గుడి వాటర్ ప్లాంట్ ఇచ్చారు, దానికి అభివృద్ధి కోసం మళ్ళీ 25 లక్షలు. కమల మల్లేశ్వర స్వామి దేవాలయం గుడికి దానికి వాటర్ ప్లాంట్ ఒకటి, ఆ గుడికి మళ్ళీ 25 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇవి రంగయ్య గారు చేసిండేది. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి రంగయ్య గారు చేసిండేది. అంటే ఎపిసోడ్ల వారీగా చెప్పుకోకపోతాం, మళ్ళీ ఎక్కువ అయితే వీడియో ఎక్కువ అయితే మళ్ళీ బోర్ కొడతాను మీరు చూడడానికి వినడానికి. కానీ ఇప్పుడు యాది కమల మల్లేశ్వర స్వామి గుడి దేవాలయానికి వాటర్ ప్లాంట్ తో పాటు మరియు అభివృద్ధి కోసం 25 లక్షల రూపాయలు ఇచ్చినారు. మీరు చూసిరండి ఆ గుడికి కానీ దేవాలయానికి వెళ్ళండి ఒకసారి. ఇంకా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, చదవాలంటే చెప్తాను, చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి పాయింట్లు అన్నీ చెప్పుకుంటూ రావాలి కదా, ఎందుకంటే తెలుసాలి నిదానంగా చెప్పుకొని పోతే నిదానంగా అర్థమవుతుంది మీ అందరికీ. ములుగునూరు తిమ్మప్ప స్వామి కమ్యూనిటీ హాల్ కోసం, ములుగునూరు తిమ్మప్ప స్వామి దేవాలయానికి కమ్యూనిటీ హాల్ కోసం 20 లక్షల రూపాయలు. ములుగునూరు తిమ్మప్ప స్వామి దేవాలయానికి. చెన్నంపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి చెన్నంపల్లిలో దేవాలయానికి 5 లక్షల రూపాయలు ఇచ్చినారు. ఎవరు రంగయ్య గారు ఇచ్చిండేది. నేను ఎందుకు దేవాలయాలు శ్మశాన వాటిలో ఒకటే చెప్పుకుంటూ వస్తున్నా, ఇంకా చాలా ఉన్నాయి. కురాకులపల్లిలో ఎన్ఆర్జీఎస్ ఫండ్ కింద జల్లుకట్ట దేవాలయానికి తార్ రోడ్ కోసము 1,20,00,000 రూపాయలు ఇచ్చినారు. నిధులు రంగయ్య గారు ఇచ్చిండేది, అవి రంగయ్య గారు చేసిన అభివృద్ధి. కురాకులపల్లిలో ఎన్ఆర్జీఎస్ ఫండ్ కింద జల్లుకట్టు దేవాలయానికి తార్ రోడ్ కోసం 1,20,00,000 రూపాయలు ఇచ్చినారు. రంగయ్య గారు ఇచ్చినదే. మళ్ళా చూసినాను తార్ రోడ్ ఉందో లేదా. అప్లేపల్లి ముస్లిం శ్మశాన వాటిక కోసం, అప్లేపల్లి కుందిరిపి మండలం అప్లేపల్లి ముస్లిం శ్మశాన వాటిక కోసం 10 లక్షల రూపాయలు ఇచ్చారు. 10 లక్షలు ఇస్తే దాంట్లో 2 లక్షలు జిఎస్టీ పోతుంది, 8 లక్షల రూపాయల వరకు జరిగింది. ఎడా అప్లేపల్లి కుందిరిపి మండలం అప్లేపల్లిలో ముస్లిం శ్మశాన వాటిక కోసం 10 లక్షల రూపాయలు ఇచ్చినారు. శాంక్షన్ అయితే జిఎస్టీ పోయి 8 లక్షల రూపాయలు పనులు జరిగినాడు, కాంపౌండ్ వాళ్ళు అవన్నీ చూడండి పోయి అప్లేపల్లిలో కానీ. నెక్స్ట్ యాటకల్లో కమ్యూనిటీ హాల్ కోసం 20 లక్షల యాటకల్. మళ్ళీ యాటకల్లో కమ్యూనిటీ హాల్ ప్లస్ ఏంది శ్మశాన వాటిక కాంపౌండ్ వాళ్ళ అభివృద్ధి కానీ పొద్దు చూడండి అట్లా శ్మశాన వాటికి కనపడుతుంది. ఒకసారి ముందరే అంత తలారంగ గారి నిధులతో అనేసి అభివృద్ధి ఎంత జరిగిందని చూడండి. ఇంకా ఉన్నాయి, ఇంకా చెప్పుకుంటూ పోవాలంటే చాలా ఉన్నాయి. కానీ ఇది ఫస్ట్ ఎపిసోడ్ ఒకటే, ఇంకా చెప్పుకుంటూ వస్తాను. ఇంకా ఈరోజు ఇది ఫస్ట్ ఎపిసోడే, అందుకోసం ఇంకా నెక్స్ట్ 2వ ఎపిసోడ్ మర్నాడు నేను చెప్తాను. 2వ ఎపిసోడ్ వస్తుంది, 3, 4 ఎపిసోడ్లు వస్తాయి. రంగయ్య గారు ఏమేమి చేశారనేది అన్ని మీకు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాను. అభివృద్ధి ఏం చేశారు రంగయ్య గారు అనేది, ఏడాడు ఏమేమి చేశారనేది కళ్ళు కట్టినట్టుగా చూపిస్తాను. అంటే మాట్లాడే వాళ్ళు ఎవరు లేరనుకున్నారా మీరు? అసలు మీరు తెలుగుదేశం పార్టీకి జెండా మోసినారో లేదో, అధిక వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఎక్కడున్నారో తెలియదు. ఈరోజు అధికారం వచ్చిందని ఎమ్మెల్యే గారి ఫోటో పెట్టుకోవడము, లేదా సీఎం గారి ఫోటోలు పెట్టుకోవడము, లేదా జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు ఫోటోలు పెట్టుకుని వాట్సాప్ డీపీలు పెట్టుకుంటే మీరు పెడితే భయపడతాం అనుకున్నామా? ఏం చిక్తాది పెడితే గ్రూపుల్లో భయపడతాం అనుకున్నామా? భయపడే ప్రసక్తే లేదు. నీతిగా నిజాయితీగా ఏం చేశాము ఏం చేయలేదు అనేది చెప్పుకుంటూ పోతున్నాం. మేము రంగయ్య గారు ఏం చేశారనేది వివరిస్తున్నాం నీట్గా. ఎట్లా కనపడుతున్నాం? ఇష్టం వచ్చినట్టు. రంగయ్య గారి స్థాయి ఏంది, మీ స్థాయి ఏంది? రంగయ్య గారు ఎవరు? ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేసినటువంటి వ్యక్తి రంగయ్య గారు. ఒక గ్రూప్ 1 ఆఫీసర్, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశారు, పీడీగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు. మొన్ననే ఆర్డిటి సంస్థ కోసం పాదయాత్ర చేస్తా ఉంటే అదే దీంట్లో
మన మాజీ మంత్రి రఘువీరారెడ్డి గారు వచ్చి ఏం చెప్పిపోయినా విన్నారు కదా మీరు చోళ్ళతో రంగయ్య గారి గురించి ఏం చెప్పారనేది. పట్టుదలతో పనిచేసేవాడు, నీతిగా నిజాయితీగా ఉన్నటువంటి రంగయ్య, ఆయన స్థాయి నుంచి మీరు మాట్లాడతారా? మీరు 10వ తరగతి పాస్ అయినారో లేదో తెలియదు, ఇంటర్మీడియట్ పాస్ అయినారో తెలియదు. ఒక గ్రూప్ 1 ఆఫీసర్కు మహామేధావి, ఆ మేధావికి మీరు ఎట్లా చెప్తే అట్లా మాట్లాడతారా? ఇంకా వివరిస్తాను. ఈ రోజుకి ఈ వీడియోనే పెడతా, ఈరోజు బాగా వినండి. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ బోర్ కొడుతుంది, మీరు మళ్ళీ వినలేరు. నీట్గా 1-2 సార్లు వినండి బాగా. నేనేం మాట్లాడినాను, రంగయ్య గారు ఏమేమి చేశారు కళ్యాణదుర్గం నియోజకవర్గానికి అనేది చూడండి, బాగా వినండి. వినిన తర్వాత మళ్ళీ 2వ ఎపిసోడ్ పెడతా నేను. మళ్ళీ 2వ ఎపిసోడ్ ఏమేమి చెప్పారు రంగయ్య గారు అనేది, ఇంకా ఏమేమి చేశారు రంగయ్య గారు అనేది చెప్తాం. ఇంకా నాకు అన్ని 1, 2, 3, 4 అంటే 3 డైరీలు, ఒక బుక్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కళ్యాణదుర్గం నియోజకవర్గానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కళ్యాణదుర్గం నియోజకవర్గానికి ఏమేమి చేశారు, పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు అనంతపురం పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి రంగయ్య గారు ఏమేమి చేశారనేది క్లుప్తంగా వివరిస్తాను ఎపిసోడ్ల వారీగా. అందరూ వినండి, మేధావులు కానీ ఒకసారి వినండి, చూడండి వీడియో. అధికారులు చూడండి, కూటమికి సంబంధించిన కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి నాయకులు కూడా చూడండి, అందరూ చూడండి. ఎందుకంటే రంగయ్య గారు ఇంతకుముందు ఇక్కడ కళ్యాణదుర్గానికి ఏమేం చేశారని మేము భూతద్దంలో చూపించలేకపోయినాం, సోషల్ మీడియాలో వెనకబడ్డాం. అందుకోసం మేము ఏం చెప్పుకోలేకపోతున్నాం. రంగయ్య గారి అవాగెత్తున్నాను, నేను ఇన్ని చేశాను కళ్యాణదుర్గం నియోజకవర్గానికి అనేది. రంగయ్య గారి అవాగెత్తున్నాడు, నేను ఇన్ని నిధులు ఇచ్చినా కళ్యాణదుర్గం నియోజకవర్గానికి అని. నేను ఎంపీగా ఉన్నప్పుడు కళ్యాణదుర్గం నియోజకవర్గం ఇన్ని చేశాను, నేను ఇంత ఇచ్చినా నిధులు, ఇంత డబ్బు ఇచ్చినా, నేను తెచ్చి ఇచ్చినానా, ఆయన అవాగెత్తున్నాడు. ఎప్పుడు రంగయ్య గారు గొప్పలు చెప్పుకోడు, అబద్ధాలు చెప్పడు. మేము అతని నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో, రంగయ్య గారి నాయకత్వంలో కళ్యాణదుర్గం మేము నీతి నిజాయితీకి పనిచేస్తున్నాం పార్టీ కోసమే. మేము కరడు కట్టిన వైసీపీ కార్యకర్తలుగానే చెప్తున్నాం. మాకు ఒక బాధ్యత ఉంది. మా నాయకుల మీద ఇన్ని విమర్శలు చేసినప్పుడు మేము కానీ అది రుజువు చేయించుకోవాలి కదా, మేము రుజువు చేసుకోవాలి, బాధ్యత మాది. అంటే గ్రూపులో, వాట్సాప్ గ్రూపులో ఏం చిక్కు అది పెడితే మేము భయపడతాం అనుకున్నారా? ఎవరు సమాధానం చెప్పలేరు అనుకుంటున్నారా? మాకు అధికారం, అందరికీ ఒక రోజు అనేది టైం వస్తుంది. ఆ గ్రూపులో, వాట్సాప్ గ్రూపులో ఏమేమి పెట్టారో అవన్నీ నేను పెట్టుకున్నాను నా మెయిల్లో, నా జీమెయిల్ ఐడిలో ఉన్నాయి అన్ని. మీరు ఏమేమి పెట్టారు, ఏమేమి తిట్టారు అనేది, వాళ్ళ పేర్లతో పాటు వాళ్ళు యా ఊర్లు, యా గ్రామం, ఏం చేస్తున్నారు, మరి అధికారం పోయిన తర్వాత ఎక్కడికి పోతారు, వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నారు అనేది డేటా సేకరించుకున్నాం. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మీరు గ్రూపుల్లో పెడితే ఇష్టం వచ్చినట్లు పెడతారా గ్రూపుల్లో? ఇక్కడ నుంచి చూడండి, మీరు గ్రూపుల్లో పెడితే మేము మాటలతో చూపిస్తున్నా, మాటలతో చెప్తా నేను. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేరు కార్యకర్తల నాయకులు అనుకున్నారా? స్పందించే వాళ్ళు ఎవరు లేరు అనుకున్నారా? రంగయ్య గారి గురించి ఏం చిక్కది మాట్లాడితే ఎవరు లేరులే మాట్లాడే వాళ్ళు అనుకున్నారా? ఇక్కడ నుంచి నేనే ఇంకా డైలీ నేనే ఎపిసోడ్ల వారీగా పెడతాను వీడియోలు. నేను ఎపిసోడ్ల వారీగా ప్రూఫ్లతో పాటు పెడతా, ఫోటోలతో పాటు తీసి పెడతా మీకు, వీడియోలతో పాటు. చూడండి బాగా వినండి, ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయండి రంగయ్య గారు చేసిన నిధులు చాలా. ఇంకా దాదాపు అంటే ఒక 20 పేపర్లు 30 పేపర్లు రాసుకున్నాను నేను అన్ని. నాకుండేవి ఇంకా తిరగలే, నేను గ్రామాలకు పోయేసి తిరిగి ఇంకా ఏమేమి చేశారని చూడలే ఇంకా నేను. దాదాపు ఒక 6 పేపర్ల వరకు రాసుకున్నాను ఆయన చేసినవి. ఎన్ని ఉన్నాయి దాదాపు అంటే 45 పాయింట్లు ఉన్నాయి ఇప్పటికీ నాకు దొరికి. నేను సేకరించుకునేది 45 పాయింట్లు. ఇంకా చేసినది ఆయన ఏమేమి ఉన్నాయి ఇంకా పోతాను, గ్రామాలకు పోతాను, గ్రామాల్లో తిరుగుతాను, చూస్తాను, తీసుకొని వస్తాను కూడా. ఇట్సే ప్రసక్తే లేదు. ఎంత ఘోరంగా మాట్లాడతారా ఆ గ్రూపుల్లో, మీరు వాట్సాప్ గ్రూపుల్లో ఎంత ఘోరంగా. అంటే మాకు రావు అనుకున్నా మాట్లాడడానికి. మీరు అధికారం పోతే ఎక్కడుంటారు మీరు తెలుసు అసలుకు? మేము కళ్యాణదుర్గంలోనే ఉంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజాయితీ గల కార్యకర్తగా కళ్యాణదుర్గంలోనే ఉంటారు శిక్షావళి. మీరు అధికారం కోల్పోతే ఎక్కడ పోతారో తెలియదు. మీరు మాట్లాడతారా జగన్మోహన్ రెడ్డి గారి గురించి, రంగయ్య గారి గురించి మాట్లాడతారా? సరే మాట్లాడండి, అన్నీ ఉన్నాయి.
అన్నీ ఉన్నాయి, అన్నీ నా మెయిల్లో ఉన్నాయి, నా బ్రెయిన్లో ఉన్నాయి, నా హార్డ్ డిస్క్లో ఉంది. ఎవరెవరు ఏమేమి చెప్పారు, ఎవరెవరు ఏమేమి చేశారు అన్నీ ఉన్నాయి. ఇట్సే ప్రసక్తి అయితే లేదు. ఒకటి రంగయ్య గారు ఏమేమి అభివృద్ధి చేశారు చెప్పుకుంటూ వస్తాం, అన్ని వివరించుకుంటూ వస్తాను. ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇది ఫస్ట్ ఎపిసోడ్ ఒకటి, రెండో ఎపిసోడ్ మళ్ళీ రేపు ఎల్లుండే మాట్లాడతాం. నమస్కారం.